సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి శ్రద్ధ స్కూల్లో ఈ రోజు ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లోనే స్కూల్ భవనం మొత్తానికి వ్యాప్తించాయి. మంటలు ఎగిసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన నెలకొంది. ఇక అదృష్టవశాత్తు ఈ రోజు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్కూల్ కు సెలవు ఉండడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవ్వరూ అక్కడ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. మంటల కారణంగా స్కూల్లోని ఆఫీస్ రూము పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. వచ్చి చూసినాం, మేము చూసేసరికి టప్ టప్ అంటుందని చెప్పేసి తీసినాం, అక్కడే లేసాం. अरे वो ग्लोबल को बाहर आना यानी इट सैड अंत अनु మన నాకు 10:45 డ్రైవర్ ఫోన్ చేసింది. సార్ ఆఫీస్లో ఉన్నా, మంటలు వస్తున్నాయని చెప్పి ఇంట్లో ఉన్నా, ఎలక్షన్ కాబట్టి హాలిడే ఇచ్చినాము, ఇంట్లో ఉన్నా. మా డ్రైవర్ ఫోన్ చేసి, సార్ ఇక్కడ మా ఆఫీస్లో మంటలు మాడుతున్నాయి, ఇమ్మీడియట్లీ ఫైర్ 101 నంబర్ ఇసుకొని ఫోన్ చేసిన. వాళ్ళు ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ కూడా కాల్ చేసి, సార్ తొందరగా రండి, లొకేషన్ కొత్తపూర్ రోడ్ రెడ్డి కాలనీ అని చెప్పాను. ఆల్రెడీ తెలుసు ఆఫీసు, దయచేసి తొందరగా రండి సార్ అని చెప్పాను. నేను ఫోన్ చేసిన ఇంకా తర్వాత నేను తొందరగా మా బాబుని తీసుకుని స్కూల్గా వచ్చేసి సరికి అప్పటికి ఆఫీస్ మొత్తం మండిపోతూ ఉన్నది. మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా నాకడ ముందే కాల్ చేశారు ఫైర్కి. 1 అవర్ తర్వాత కూడా ఏం రెస్పాన్స్ చేశారు. 1 అవర్ తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. నేను వచ్చిన తర్వాత అర్ధగంటకు వచ్చారు. అప్పటికే జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోయింది సార్. ఆఫీస్లో ఇంపార్టెంట్ ఫైల్స్ ఉంటాయి, అందుకే చాలా టెన్షన్ పడి చాలాసార్లు ఫోన్ చేసిన, దయచేసి ఆపండి, కొంచెం తొందరగా రండి సార్, కొంచెం ఆఫీస్ తగలకూడదని చెప్పాను. కానీ నేను నష్టం జరగాల్సింది మాత్రం ఫైర్ ఇంజన్ రేట్ రావాలన్నా ఉంటే ఈరోజు నాకు ఎక్కువ నష్టం జరిగిందని మాత్రం తెలుసుకున్నాను. కానీ అది ఎలా జరిగిందో ఇది కానీ ఎంక్వైరీ చేసి తెలుసుకుంటుంది. వాళ్ళు మాత్రం నాకు ఫోన్ చేసింది. ఎలక్షన్ వల్ల కాబట్టి ఆల్రెడీ డిక్లేర్ చేసినాము కాబట్టి ఇక్కడ ఎవరు లేదు సార్.